విజయవాడలో ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే బార్ల టెండర్లు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల అనుమతి ఉంటేనే బార్లకు టెండర్లు స్వీకరిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. డాబా కొట్ల సెంటర్లోని బార్కు టెండర్ వేసేందుకు గణేష్ అనే వ్యక్తి విజయవాడలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడే ఎక్సైజ్ సిఐ రమేష్ టెండర్ దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో గణేష్ తన దరఖాస్తు ఎందుకు తీసుకోరు అని ప్రశ్నించారు. అందుకు సిఐ రమేష్ ఎమ్మెల్యే చెబితేనే టెండర్ దరఖాస్తు తీసుకోలేదు అని తెలిపారంటూ గణేష్ ఆవేదన చెందాడు. తాను తన భార్య నగలు తాకట్టు పెట్టి బార్ టెండర్కు అప్లికేషన్ వేస్తున్నాను అని, తన పత్రాలు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆఫీస్ ఆవరణలోనే సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందాడు గణేష్. దాంతో దిగొచ్చిన ఎక్సైజ్ అధికారులు ఆయన నుంచి టెండర్ పత్రాలు స్వీకరించారు. నేను ఒక బారు ఓనర్నండి. నేను ఈ రోజు టైం ఉంది నేను లోపలికి వెళ్ళడానికి కూడాను. నేను టెండర్లు వేయడానికి డీడీలు కూడా తెచ్చుకున్నానండి. నా బెల్లం భార్య ఇప్పుడే నగలు తాకట్టు పెట్టి నేను ఇంటి తాకట్లు పెట్టుకొని తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చినాక సిఏ గారు ఎమ్మెల్యే బోండవమ్మ గారు చెప్తే కానీ మీ ఇంటి చెక్కు మీకు టెండర్ ఇవ్వని అంటున్నారండి. నేను ఇప్పుడు పెట్రోల్ పడుచుకొని సావడానికి సిద్ధపడ్డానండి. మీకు ఇదే చెప్తున్నాను, నాకు టైం ఉంది కాబట్టి. టైం ఇంకా ఉందండి. మా గతంలో ఇదే జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు లంచాలు మరిగారా, లేదా అధికారులు వాళ్ళు ఊగడం చూసుకోవడం బతికారా? ఏమండి, మేము నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నేను తక్కువలో 23 లక్షలకి నా భార్య యొక్క నగలు తాకట్టు పెట్టుకొని నేను, నా భార్య, నా కుటుంబ సభ్యులు నాతో పాటు బతికా అందరి కోసం నేను నాశనం అయిపోతుంది. మీ పొద్దున్న లేస్తే మా పిల్లం బిడ్డలను పోషించుకోసం మా పట్టుకుడి కోసం మేము ఉన్న నగలు తాకట్టు పెట్టుకొని బతుకుతుంటే వీళ్ళు ఈ రోజు వీళ్ళు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి చెప్పాడని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మద్యపానానికి సంబంధించిన నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి సిఐ గారు మొత్తం ఇదిగోండి, యాజమాన్యం మొత్తం నిర్మానుష్యమండి. ఎవరు సొమ్మండి? నీ కష్టపడి సంపాదిస్తే నా తల్లికి పెట్టుకోవాలి, నా భార్యకి పెట్టుకోవాలి, లేదా నాకు కడుపును పుట్టిన నా పిల్లలకి పెట్టుకోవాలండి. మేమేంటి ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం చేతకానప్పుడు ఎందుకండి? జీవోలు ఇంప్లిమెంటేషన్ చేతకానప్పుడు ఎందుకండి? జీవోలు వదిలి మమ్మల్ని నాశనం చేయడం కోసమా? మీ పిల్లం బిడ్డలను పోషించుకోవచ్చు, మీకు జీతాలు వస్తున్నాయిగా, మీకు ప్రజాప్రతినిధులకి అన్నీ వస్తున్నాయి కదా. నేను ఇంకొక 10 నిమిషాల్లో నా యొక్క టెండర్లు తీసుకోకపోతే చెప్తున్నానండి, పెట్రోల్ పోసుకొని చేస్తానండి. దాన్ని నా సాగుకు కారణం. రేపొద్దున నిజంగా చెప్తున్నా, నేను బతకడం కోసం లక్షలు పెట్టుబడి వ్యాపారం చేస్తున్నా. కానీ ఈ రోజున నా సాగుకి ఇప్పుడే కారణం ఏంటో చూపిస్తానండి.